ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఇండియా. అయితే ఇప్పుడు జనాభా పెరుగుదల సమస్యను ఎదుర్కొంటోంది. భారత్లో జననాల సంఖ్య క్రమంగా తగ్గుతూ ఉండడం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. తాజాగా ఈ అంశంపై ప్రముఖ పారిశ్రామికవేత్త టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ స్పందించారు. నిజంగా దేశంలో పునరుత్పత్తి రేటు తగ్గిందా? అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? భారత్లో జననాల సంఖ్య క్రమంగా తగ్గుతుండడం జనాభా నిపుణులను ఆందోళనకు గురిచేస్తుంది. తాజాగా ఈ అంశంపై అమెరికా పారిశ్రామికవేత్త టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ సైతం ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశంలో సంతాన ఉత్పత్తి రేటు ఇప్పటికే జనాభా స్థిరత్వానికి అవసరమైన స్థాయి కంటే దిగువకు చేరిందని పేర్కొన్నారు. టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటే ఒక మహిళ తన జీవితకాలంలో సగటున ఎంతమంది పిల్లలకు జన్మనిస్తుందో సూచించే గణాంకం. ఏ దేశమైనా తన జనాభాను స్థిరంగా కొనసాగించాలంటే ఈ రేటు 2.1గా ఉండాలని జనాభా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనినే రీప్లేస్మెంట్ లెవెల్ అంటారు. ఇటీవల విడుదలైన గణాంకాల ప్రకారం భారత్లో టీఎఫ్ఆర్ గత దశాబ్దంలో 2.3 నుంచి 1.9కి తగ్గింది. అంటే కొత్త తరాలు పాత తరాలను పూర్తిగా భర్తీ చేసే స్థాయికి కూడా జననాలు జరగడం లేదు అన్నమాట. దీర్ఘకాలంలో ఇది జనాభా నిర్మాణంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. భారత్లో జననాల రేటు తగ్గుతున్న అంశానికి సంబంధించిన ఒక అంతర్జాతీయ వార్తా కథనాన్ని ఎలన్ మస్క్ తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ఇండియాలో జననాల రేటు చాలా కాలం క్రితమే రీప్లేస్మెంట్ స్థాయి కంటే దిగువకు చేరింది అని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా విద్యావంతుల వర్గాల్లో సంతాన ఉత్పత్తి రేటు మరింత వేగంగా పడిపోతున్న అంశాన్ని ఆయన ప్రస్తావించారు. భవిష్యత్తులో అనేక దేశాలు ఎదుర్కొనే జనాభా సంక్షోభం భారత్కు సవాల్గా మారవచ్చు అని గతంలో కూడా మస్క్ పలుమార్లు హెచ్చరించారు. దేశవ్యాప్తంగా టీఎఫ్ఆర్ తగ్గుతున్నప్పటికీ అన్ని రాష్ట్రాల్లో పరిస్థితి ఒకేలా లేదు. దేశ రాజధాని ఢిల్లీలో సంతాన ఉత్పత్తి రేటు సుమారు 1.2 వరకు పడిపోయింది. అలాగే తమిళనాడుతో పాటు దక్షిణ భారత రాష్ట్రాల్లో కూడా జననాల రేటు గణనీయంగా తగ్గినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. మరోవైపు బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో మాత్రం టీఎఫ్ఆర్ ఇంకా 2.1 కంటే ఎక్కువగానే ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం జననాల రేటు దీర్ఘకాలం పాటు తక్కువగానే కొనసాగితే దేశంలో వృద్ధుల జనాభా శాతం పెరుగుతుంది. దీంతో ఉద్యోగ రంగం, ఆర్థిక వృద్ధి, సామాజిక భద్రతా వ్యవస్థలపై అదనపు ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది. ఒకప్పుడు జనాభా భారం, ఇప్పుడు జనాభా ఆస్తి. హౌ టు మేక్ ఇట్, హౌ టు హెల్ప్ హిమ్. రెండోది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, భారతదేశంలో ఉండే ఇండియన్ ఫ్యామిలీస్ ఆర్ ది బెస్ట్ ఇన్ ది వరల్డ్. ఆ ఫ్యామిలీస్ సెక్యూరిటీ ఇస్తాయి. ఫ్యామిలీకి సెక్యూరిటీ. ఇప్పుడు మీరున్నారు, మీకు ఆరోగ్యం బాగాలేదు, లేకుంటే ఏదో జ్వరం వస్తుంది, ఇంటికి పోతానే మీ భార్య, మీ పిల్లలు అక్కడి నుంచి వాళ్ళు చూసుకుంటారు. ఇంకా అది వేరే కల్చర్లో లేదు. ఇప్పుడు ఏది చూసినా ఫ్యామిలీ, బిగ్ ఫ్యామిలీ ఈజ్ ది నామ్. ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్, ఎంపవర్మెంట్ ఈజ్ ద రియాలిటీ. ఐ వాంట్ డూ ఎవ్రీథింగ్. మీరు పిల్లలకన్నాక ఏమన్నా బయట పోయినా పర్వాలేదు, మీరు ఎలిజిబుల్. సమాజానికి వదిలిపెట్టాలి మీరు. నిజానికి జనాభా తగ్గడం దేశ అభివృద్ధికి చిహ్నం. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా పడిపోయింది. జపాన్, దక్షిణ కొరియా లాంటి దేశాల్లో జనాభా పెరగడం లేదు, సరికదా రివర్స్లో వెళ్తుంది. ఇప్పటికిప్పుడు మన దేశ జనాభా ఏమీ తగ్గిపోదు. ఇంకో 15 కోట్లు పెరిగాక జనాభా తగ్గే అవకాశం ఉంది. 2030 తర్వాత పెరుగుదల పూర్తిగా మందగించి తగ్గే సూచనలు ఉన్నాయి. అందుకే 3 పిల్లలనైనా కనాలి అంటూ నేతలు పిలుపునిస్తున్నారు. అయితే నగరాల్లో పెరుగుతున్న ఖర్చులను తట్టుకోలేక చాలా మంది పిల్లల్ని కనేందుకు ఆసక్తి చూపడం లేదు. ఆర్థిక భారాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఇద్దరు ఉద్యోగాలు చేస్తే తప్ప బతుకు బండి నడవని పరిస్థితి. దీంతో చాలా జంటలు పిల్లల్ని కనడాన్ని వాయిదా వేసుకుంటున్నారు. హౌసింగ్, విద్య, హెల్త్ కేర్, చైల్డ్ కేర్ విషయంలో పెరిగిన ఖర్చులను తట్టుకోలేకపోతున్నారు. వైద్యం, స్కూల్స్ ఫీజులు తగ్గించాలని కోరుతున్నారు. అందుకే రూరల్ కన్నా అర్బన్ ఏరియాలో ఫర్టిలిటీ రేట్ తక్కువగా ఉంటుంది.